యేసుకృష్ణంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? చాలా చాలా బాగున్నారా? దేవునికి వందనాలు. మరి యొక్క ఆదివార దినాన్ని దేవుడు మనకిచ్చి తనతో కలిసి ఆరాధన చేయడానికి మీ అందరితో కలిసి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. తమ్ముడికి కొంచెం సౌండ్ పెంచవా? సౌండ్ రావట్లేదు. హలో, ఓకే. కొన్ని మాటలు, కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడిగి నేను ముందుకెళ్తా. పోయిన వారం ఏం వాక్యం చెప్పారో చెప్పగలుగుతారా? స్త్రీల నుంచి ఎవరైనా? వాక్యం అందు విశ్వాసం. పురుషులు ఏమైనా చెప్పగలుగుతారా? అంతకుముందు వారం నేను చెప్పిన వాక్యం ఎవరైనా గుర్తుందా? ఓకే, టైటిల్. మిగతా ఏమన్నా స్త్రీలు ఏమైనా చెప్పగలుగుతారా? యోసేపు జీవితం. ఓకే. నేను ఎందుకు అడుగుతున్నానంటే, క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే, మనం అంతా ప్రిపేర్ అయ్యి వాక్యం చెప్పినప్పుడు చాలా సరే, ప్రిపేర్ అయినా కాకపోయినా ఎవరైనా ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పినప్పుడు అది కనీసం మనం వినాల్సిన బాధ్యత మనది కదా. దేవుని సన్నిధానానికి వచ్చినాం, కూర్చున్నాం, ఒక 4-5 గంటలు కూర్చున్నాం. కూర్చున్న తర్వాత సరే ఒక గంట 20-30 నిమిషాలు వాక్యాన్ని వినాలనేది అది మనం ముందున్న కర్తవ్యం. ఎందుకంటే నాకు తెలిసి నేను అనుకుంటున్నా, అంటే అహంకారం కాదు, గర్వం అంతకన్నా కాదు, మన సంఘంలో ఉన్నట్టుగా వాక్యం చెప్పగలిగే వ్యక్తులు చెన్నూరు మన ఐఎం ఫీల్డ్లో వేరే ఎక్కడ లేరు. నేను గూగుల్లో సెర్చ్ చేసి చూసినా దొరకలు. అంటే ఈ ఫీల్డ్ మొత్తంలో నేను చెప్పగలను యథార్థంగా. ఇది దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత. ఎందుకంటే మనం యవనస్తులు ఉన్నప్పుడే దేవుడు మనకు ఆ వాక్యాన్ని ఆ విధంగా నేర్పిస్తూ వచ్చిండు. నువ్వు చెన్నూరు ఫీల్డ్ ఎక్కడ చూసుకొని మనకు 30-40 సంఘాలు ఉన్నాయి కదా, ఏ సంఘాల్లో కూడా ఇంత నిజంగా వాక్యాన్ని ఉన్నట్టుగా యథార్థంగా వాక్యపు లోతుల్లోకి వెళ్ళి చెప్పగలిగే వ్యక్తులు ఎక్కడ లేరు. సో అట్లాంటి ఇప్పుడు తమ్ముడు నాకు వాక్యం చెప్పాలని ఒక 4-5 రోజుల ముందు చెప్పిన అనుకో, 4-5 రోజుల ముందు చెప్పినప్పుడు నేను ఏం చేయాలి? కనీసం రోజుకు ఒక 2 గంటలు ప్రిపేర్ అయినా 5 రోజులకు 10 గంటలు 10 గంటలు వాక్యం కోసం సిద్ధపడ్డప్పుడు అంత టైం కేటాయించినప్పుడు ఎంతో కొంత మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది కదా కంపల్సరీ. సో కాబట్టి దయచేసి మీరు వాక్యాన్ని బాగా వినాలి. నేను మొన్న శేఖర బిడ్డ భారతి నాడు కొంతమంది మన వాళ్ళు స్త్రీలు డిస్కషన్ చేస్తాను తిన్నా. తొందరగా అయిపోతే బాగుంటుంది, ఆ మైండ్ సెట్లో ఉన్నారు. అసలు వాక్యాన్ని వినే ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. అసలు నాకు అర్థం కాలే, తొందరగా అయిపోతుంది అంటే నాకు అనిపించింది, ఎబ్రోన్ లాంటి సంఘాలలో అయితే 3 గంటలు కూర్చోబెడతారు కంపల్సరీ. 10:30 కూర్చుంటే 3 అవుతుంది, అన్నం తినేసరికి 4 కూడా అవుతుంది. నేను చెప్పిన కదా లాస్ట్ టైం ఒకసారి గోల్కొండ ఎక్కడికి వెళ్ళిన, ఆర్టిస్ట్ క్లాస్ ఒకటికి వెళ్ళిన, ఎబ్రోను భక్సింగ్ గారు స్థాపించిన సంఘానికి వెళ్ళిన. 10:30 కూర్చుంటే 3:30 అయింది. 3 ప్రసంగాలు ఉంటాయి. ఎంత ఓపిక కూర్చుంటాను అంత ఓపిక. ఇంత 1000 మంది కూర్చున్నా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుంది, పిల్లలు పెద్దలు అందరూ. సో అంటే దేవుని సంఘానికి వచ్చిన తర్వాత మనం సమయం కేటాయిస్తున్నాం కాబట్టి వాక్యాన్ని వినాలి. సో వాక్యం వినడం అనేది మన బాధ్యత. వినకపోతే మీకు చాలా సమస్యలు వస్తాయి. వాక్యం వినడం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం పెరుగుతుంది ఆటోమేటిక్గా. మన విశ్వాసం పెరగాలంటే వినాలి ఫస్ట్. సో మన విశ్వాసం ఇదే కదా మీకు కొలమానం. మన కొలత విశ్వాసంలో మన పరిమాణాన్ని పెంచుకోవాలంటే వినాలి ఫస్ట్. వినకపోతే మనము తగ్గుతాం అన్నమాట. సో దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈరోజు ఒక కుటుంబాన్ని మీ ముందు పెట్టబోతున్నా. కుటుంబం, చాలా గొప్ప కుటుంబాన్ని మీ ముందు పెట్టబోతున్నా. సో కుటుంబం అనే అంశానికి వచ్చినప్పుడు కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, కుమారులు, తాతలు, చాలామంది ఉంటారు. ఉమ్మడి కుటుంబాలు అయితే పెద్ద మనుషులు అందరూ ఉండేవాళ్ళు. అక్కలు, బావలు, మరుదులు వీళ్ళందరూ ఉండేవాళ్ళు ఒకటే కుటుంబం. సో మనం మామూలు ఒక చిన్న కుటుంబం అంటే అప్పుడు
భార్య, భర్త, పిల్లలు. ఇది కుటుంబం. సో ఒక కుటుంబాన్ని మీ ముందు పెట్టి ఆ కుటుంబం యొక్క గొప్పతనం ఏందో తెలుసుకుందాం. సో కుటుంబం అనేసరికి ఇప్పుడు అందరూ ఉంటారు, పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, భర్త ఉంటుంది, కుమారులు ఉంటారు, కూతుర్లు ఉంటారు. కాబట్టి ఇది అందరికీ సంబంధించిన విషయం కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తగా వినాలని ప్రయత్నం చేద్దాం. సరే, ఒకసారి నిర్గమకాండం తీయండి ఎవరైనా. నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనం దయచేసి ఎవరైనా ఒకరు చదవగలరా? ఓకే, థ్యాంక్ యూ. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఆకాశమందున మా దేవా, మహోన్నతులైన మా తండ్రి, నీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నిజంగానైనా నీ వాక్య లోతుల్లోకి మేము వెళ్తున్నప్పుడు మీరు మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ నడిపింపుని మాకు దయచేయండి. నీ వాక్యంలోని సత్యాలను ఉన్నది ఉన్నట్టుగా మా జీవితాలకు అన్వయించుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని, కృప చూపించమని మా ప్రభు రక్షకునైన క్రీస్తు అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ నిర్గమకాండాన్ని ఎవరు రాస్తున్నారంటే మోషే గారు రాస్తున్నారు. 5 గ్రంథాలు కూడా మోషేనే రాసినట్టుగా మనకు చరిత్రకు ఆధారాలు ఉన్నాయి. సో ఇక్కడ డైరెక్ట్గా ఒక వచనం రాయబడడం జరుగుతుంది. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం ఒక 100 సార్లు చదివి ఉంటా ఇదే ప్యాసేజ్ని. ఈ 4 రోజులలో 100 కంటే ఎక్కువసార్లు చదివిన. లేవి వంశస్థుడు ఒకటి వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాను. దాని నుంచి మీకు ఏమర్థమవుతుంది? ఎవరైనా చెప్పగలరా? లేవి వంశస్థుడు ఒకటి వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాను. అసలు ఇజ్రాయేల్ గోత్రాలు ఎన్ని? 12 గోత్రాలు. 12 గోత్రాలలో చాలా గోత్రాలు ఉన్నాయి మనకు. ఈ మొదటి అధ్యాయం చూస్తే ఇస్సాకారు, నఫ్తాలి, దాను, రూబేను, సిమ్యోను, లేవి, యూదా, చాలా ఉన్నాయి. 12 గోత్రాలల్లో లేవి గోత్రం అనేది ఒకటి. సో లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకోవడానికి అర్థం ఏంటంటే, లేవీలు అనేవాళ్ళు, లేవి వంశస్థులు అనేవాళ్ళు ఆ రోజులలో యాజకులు అంటే మన భాషలో చెప్పుకోవాలంటే పాస్టర్స్, హై ప్రీస్టులు అన్నమాట. ఆ 12 గోత్రాలకు కావలసిన యాజకత్వాన్ని ఎవరు చేసేవారంటే లేవీలు చేసేవారు. సో కాబట్టి వాళ్ళకున్న ఆచారం, కట్టుబాట్లు, వాళ్ళకున్న పరిణితి ప్రకారం, వాళ్ళకున్న ఆ యొక్క సంస్కృతి ప్రకారం లేవీయుడు లేవి గోత్రాన్నే వివాహం చేసుకోవాలి. అది వాళ్ళకున్న కట్టడ. సో కాబట్టి నాకు అనిపించింది, ఇజ్రాయేల్లో 12 గోత్రాలు ఉన్నాయి, చాలామంది జనాలు అక్కడ ఉన్నారు, కానీ వేరే గోత్రాన్ని ఎందుకు చేసుకోలేదు అని మనం ఆలోచించినప్పుడు లేవీలు మాత్రం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు యాజకులు, వాళ్ళు సేవ చేసేవారు దేవునికి. సో లేవి గోత్రాన్ని చేసుకుంటే మాత్రమే ఆ సేవలో వాళ్ళకు సహకరిస్తారు. సో కాబట్టి లేవి గోత్రాన్ని చేసుకోవడం అనేది వాళ్ళకున్న కర్తవ్యం. ఈరోజు మన కాంటెక్స్లో చూసినప్పుడు నేను మ్యారేజ్ వాళ్ళ కోసం చెప్తున్నా. సరే, మన కాస్టా పక్క కాస్టా పక్క పెడితే మనం ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి వివాహ విషయాల్లో చూసినప్పుడు? ఒక విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి, అది బైబిల్ చెప్తుంది. అవిశ్వాసికి విశ్వాసతో పాలెక్కడిది, బెలియాలతో అట్లుంటుంది, పౌలు గారు చెప్తుంటారు. సో మన కాంటెక్స్ట్లో మనం చూసినప్పుడు విశ్వాసిని మాత్రమే వివాహం చేసుకోవాలి. ఈ తర్వాత నెక్స్ట్ మీరు ఇంకా ఫస్ట్ మీరు చూడాల్సిన కోణం ఏదైనా ఉన్నదంటే విశ్వాసిని చేసుకోవాలి. తర్వాత నీకు కావాల్సిన అన్ని క్యారెక్టరిస్టిక్స్ చూసుకో, పర్లేదు. కానీ ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే విశ్వాస అయిందా లేదా, దేవుడు నమ్ముకున్నదా, రక్షింపబడ్డదా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడు బాప్తిసం తీసుకున్నది, నాకు ఆమెకు సైకలాజికల్గా బ్యాలెన్స్ అవుతుందా అనేది మనం ఆలోచన చేయాలి. ఇక్కడ లేవి వంశస్థులు వెళ్ళి లేవి కుమార్తెనే వివాహం చేసుకోవడానికి కారణం ఏంటంటే, లేవీలు యాజకులు కాబట్టి ఆ యాజకత్వంలో ఉన్న అమ్మాయిని చేసుకుంటే నాకు యాజకత్వం చేయడానికి ఈజీ ఉంటుంది, అది వాళ్ళ కాన్సెప్టు. సో కాబట్టి వాళ్ళు యాజక వంశానికి చెందిన వాళ్ళు కాబట్టి యాజకుని చేసుకున్నాడు, అయిపోయింది. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కానీ వాడు సుందరుడై ఉంట చూసి 3 నెలలు వాడిని దాచాను. 3 నెలలు దాచిందట. 3 నెలలు దాయడం అంటే ఎంత కష్టం తెలుసా?
అసలు దాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అందంగా ఉన్నాడు, ఓకే, వెరీ గుడ్, మంచి ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాడు తమ్ముడు. చాలా చాలా చక్కగా అబ్జర్వ్ చేస్తున్నాడు, అందంగా ఉన్నాడు. ఇంకొకటి, దాయాల్సిన కర్మ ఏంటిదంటే, అసలు ఎందుకు దాయాల్సి వచ్చిందంటే, ఒకసారి పైన 20 వచనం చదవండి. 20, 21, 22 వచనం చదవండి. ఫస్ట్ అధ్యాయంలో. చదువు, కింది చదువు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటిదంటే, వాళ్ళకు ఫరో ఏమంటున్నట్టు ఒక ఆజ్ఞాపించిండు, ఒక ఆజ్ఞ ఖండితంగా ఏం చెప్పినంటే, ఎబ్రీ వాళ్ళు చాలామంది మన దేశంలో ఉన్నారు. ఎక్కడ? ఐగుప్తులో ఉన్నారు వీళ్ళు. ఐగుప్తులో యోసేపు అక్కడ రాజు ఉన్నప్పుడు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు, కరువు వస్తే అక్కడనే స్థిరపడిపోయారు, అక్కడనే ఉన్నారు. అక్కడ ఉన్న తర్వాత జనాలు బాగా విస్తరిస్తున్నారు. ఎబ్రీలు విస్తరించిన క్రమంలో ఫరో చనిపోయిండు, చాలామంది రాజులు చనిపోయిండు, కొత్త రాజు వచ్చిన క్రమంలో ఆయన ఏమంటున్నంటే, వీళ్ళు చాలా జనాలు బాగా అయిపోతున్నారు మనకంటే ఎక్కువ, వీళ్ళు మగ పిల్లలు పుడితే చంపేయాలి, ఆడపిల్ల పుడితే బతకనియని అని చెప్పి మంత్రసాలను చెప్పిండు. మంత్రసాలను చెప్తే మంత్రసాలను ఏం చేసిందంటే, దేవునికి భయపడి ఆ కార్యం చేయలే. ఇక డైరెక్ట్ ఏమంటున్నంటే, జనాలు అందరికీ చెప్తున్నా, అయితే ఫరో ఎబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయడి, ప్రతి కుమార్తెను బతకనీయుడు అని తన జనులందరికీ ఆజ్ఞాపించిండు. ఫస్ట్ ఏమో మంత్రసాలను చెప్తే మంత్రసాలను దేవునికి భయపడి ఆ కార్యం చేయలే. తర్వాత జనులందరికీ ఆజ్ఞాపించిండు. జనులందరికీ ఆజ్ఞాపించి ఏం చేస్తున్నంటే, ఎవడైతే ఎబ్రీయుడు మగపిల్లగాడు జన్మిస్తాడో వాడిని తీసుకుపోయి నైల్ నదులు పడేయండి అని చెప్తున్నాను అనమాట. అది ఫరో పెట్టిన ఆజ్ఞ. సో అటువంటి పరిస్థితులలో, అటువంటి సాంప్రదాయంలో, అటువంటి జనాల మధ్య వీళ్ళు ఉంటున్నారు. ఎవరు? లేవి వంశస్థులు. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అప్పుడు. సో పెళ్లి చేసుకున్నప్పుడు దేవుడు వాళ్ళకు కుమారుని ఇచ్చిండు. 3 నెలలు దాచింది. 3 నెలలు దాయడం అంటే అంత ఈజీనా? ఒక వ్యక్తి డెలివరీ అయిన తర్వాత 3 నెలలు తన బాబుని దాచింది అంటే నాకైతే షాక్ అనిపించింది. ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయితే అని తెలుస్తుంది కథ ఏందనేది. ఇప్పుడు మా బాబు పుట్టి దగ్గర 2 నెలల దగ్గర వస్తుంది. 2 నెలల దగ్గర వస్తుంది. కానీ ఒకవేళ ఆ సిచ్యువేషన్లో మేముంటే ఒక రోజు కూడా దాయకపోదాం అనిపించింది. ఒక రోజు కూడా దాచకపోదాం, కష్టం. ఎట్లా దాయగలుగుతాం చెప్పండి? ఎంత చిన్నపిల్లలు ఏడవరా? వాళ్ళకి ఆరోగ్యం బాగుండదు, అప్పుడప్పుడు హాస్పిటల్ తీసుకుపోవాల్సి వస్తుంది, లేకపోతే చాలా ఉంటాయి ప్రాబ్లమ్స్. మేబీ బయట ఎండకు పట్టాల్సి ఉంటుంది, పొద్దున్న లేచి స్నానం పోయాల్సి ఉంటుంది, చాలా కేరింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో 3 నెలలు ఆమె దాచింది. నిజంగా ఆమెకు హ్యాట్సాప్ చేయాల్సిందే ఆ తల్లికి. 3 నెలలు ఒక బాబుని దాయడం అంటే అంత ఈజీనా? అలాగే డైలీ యాక్టివిటీస్ ఎన్ని ఉంటాయి? పొద్దున్న లేతే ఎండకు పట్టాలి, మధ్యాహ్నం స్నానం పోపియాలి, తర్వాత బట్టలు వేయాలి, తర్వాత వాళ్ళని డ్రెస్అప్ చేయాలి, పండుకోబెట్టాలి, పాలు ఇవ్వాలి, ఇట్లా డైలీ రొటీన్ ఉంటూనే ఉంటుంది లైఫ్లో. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఆమె 3 నెలలు దాచింది. దేనికోసం దాచిందంటే, అక్కడ ఉన్న ఆజ్ఞ, మగపిల్లలు పుడితే చంపేయాలి. నాకు తెలిసి ఇంకొక విషయం మీకు గమనించాలి. ఆ జనులందరూ చూస్తున్నప్పుడు ఆమె డెలివరీ అయింది కదా, మరి వాళ్ళందరికీ ఎవరికి తెలియలేదా? మేబీ తెలియలేదా? మేబీ తెలియకపోవచ్చు. ఆమె ఇంకొకటి ఏంటంటే, ఆ డెలివరీ కూడా చాలా చక్కగా, అంటే దేవుని కృపలో, దేవుని జ్ఞానంతో ఆ బిడ్డకు జన్మనిచ్చినట్టుగా మనం చూస్తాం. అందుకని మంత్రసాలు ఏమంటారంటే, ఒకసారి ఇదే అధ్యాయం 19వ వచనం చదవండి. ఆమె చాలా, ఎబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారట. అంత చురుకైన వాళ్ళు కాబట్టే ఆ జనాలందరికీ కూడా కనబడకుండా ఆమె డెలివరీ చేసేసుకున్నది. 3 నెలలు పాపని పెంచింది.
3 నెలలు ఆమెను దాచింది, 3 నెలలు అతను దాచింది. మేబీ 3 నెలలు ఎందుకు దాయాల్సి ఉంటుంది? 3 నెలల దాకా ఎందుకు దాచిపెట్టి ఉంటుంది? మేబీ 1 నెల దాచినాక ఏస్టకు రాలేదా? మాకు బాగా ఇబ్బంది అనిపించలేదా? కష్టం అనిపించలేదా? బాధ అనిపించలేదా? ఎందుకు ఇంకెన్ని రోజులు ఈ పాపం దాచాలి? దాస్తే కూడా ఫలితం ఏమున్నది? చంపేయడమే కదా అన్న ఫీలింగ్ రాలేదా? వచ్చే ఉంటుంది మేబీ, అంటే మనం ఆలోచించాలి. కానీ నేను అనుకుంటా దేవుడు ఆమెతో మాట్లాడి ఉంటాడు, దేవుడు ఆమెకు చెప్పి ఉంటాడు, ఈ బాబు నాకు కావలసిన వాడు కాబట్టి నువ్వు 3 నెలలు దాయి, 3 నెలల తర్వాత నేను చూసుకుంటా అని చెప్పి ఉంటాడు మేబీ ఆ తల్లికి. కాబట్టి ఆమె 3 నెలలు దాచి ఉంటుంది మేబీ, మనం అనుకుందాం. సో 3 నెలల తర్వాత ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి. తర్వాత ఆమె వాడిని దాచలేక ఏస్ట్ వచ్చేసింది. ఇక దేవుడు 3 నెలలు ఉంచమన్నాడు కదా, ఉంచినా ఇక నాతో అయితలేదు ప్రభు అని చెప్పేసి మేబీ ఆమె డిసిజన్ తీసుకున్నది. తర్వాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా, సో ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది, ఇక నా వల్ల కావట్లేదు ప్రభువా, నా వల్ల కావట్లేదు దాయడం, నీ ఇష్టం, నువ్వేమైనా చేసుకో, నీకోసం 3 నెలలు దాచిన, ఇక నా చేతన అవ్వట్లేదు. సో కాబట్టి నేను ఏం చేస్తా అంటే ఒక పెట్టెని తీసుకొచ్చి అలా పెట్టేసి ఆ నదిలో పెట్టింది. సో నదిలో ఎందుకు పెట్టింది? వేరే కాడ ఎక్కడైనా పెట్టచ్చు కదా అంటే, అక్కడ ఉన్న ఆజ్ఞ ఏంటంటే కంపల్సరీ నదిలో పారవేయాలి, పారవేసి ఎక్కడ పారవేయాలి? నదిలో పారవేయాలి. సో కాబట్టి ఆమె ఒక పెట్టెని తీసుకొచ్చి ఆ పెట్టెకు కీళ్ళు పూసి ఆ పెట్టెకు చక్కగా నీళ్లు దానిలోకి ఎంట్రీగా నీళ్లు దాని పెట్టెలోకి పోకుండా చేసి ఆ బాబుని దాంట్లో ఉంచినట్టుగా మనం చూస్తాం. ఉంచి ఏటి ఒడ్డున పెట్టింది. తర్వాత వానికేమి సంభవించినో తెలుసుకుంటకు వాని అక్క దూరంగా నిలిచి ఉండెను. అక్క అంటే ఎంత వయసు ఉంటుంది? మేబీ మీ ఆలోచన ఏమైనా ఉందా చెప్పండి? 2 years. ఓకే, ఇంకా నేను ఫ్యామిలీ గురించి తర్వాత చెప్తా, మీకు మైండ్లోకి ఏమైనా ఐడియాలజీ వస్తుందా? వాని అక్క అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? మేబీ 3 సంవత్సరాలు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన భారతీయ సంస్కృతిలో లేకపోతే మన తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే లెక్కల ప్రకారం ఏంటిదంటే, ఒక బాబు పుట్టిన తర్వాత, బాబు కానీ పాప కానీ పుట్టిన తర్వాత మినిమం 3 years గ్యాప్ ఉండాలంటారు. 3 years లేకపోతే 5 years ఉన్నా బెటరే, కానీ అంత దూరం వెళ్ళకుండా 3 years. మాకు బాబు పుట్టిన తర్వాత ఆ మేడం చెప్పిన ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన ఎగ్జాక్ట్లీ కండిషన్ ఏంటంటే, మీరు 1 yearకే మళ్ళీ బాబునో పాపనో వేసుకొని రావద్దని చెప్పిన అనమాట. యథార్థంగా ఫ్రాంక్లీ మేడమ్స్ ఇద్దరికి. అంటే మన తెలంగాణ గవర్నమెంట్ లెక్క ప్రకారం ఒక పాపకైనా బాబుకైనా 3 సంవత్సరాలు గ్యాప్ ఉండాలి, ఎందుకంటే ఆ బిడ్డకు హెల్త్ స్ట్రాంగ్ అవ్వడానికి. మేబీ ఆ లెక్కకు 3 సంవత్సరాలు ఉంటాయి. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవుడు బాబుని ఇచ్చినట్టున్నాడు. సో 3 సంవత్సరాల పాప ఎక్కడున్నది? ఏటి ఒడ్డు ఉన్నది. ఏటి ఒడ్డు నుండి చూస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది, మా తమ్ముడు మంచిగా ఉన్నాడా లేడా, ఏమైనా మృగాలు వచ్చినాయా లేకపోతే ఏదైనా వేరే వాళ్ళు వచ్చుకుంటా పోయినా అని చూస్తుంది. ఎందుకు చూస్తుంది? మేబీ చూడాల్సిన కర్మేం పట్టింది? ఆల్రెడీగా హోప్స్ వదులుకున్నారు కదా, వాళ్ళకున్న మొత్తం అన్నీ ఆశలన్నీ వదులుకున్నారు కదా. కానీ ఒక ఆశ, దేవుడు కాపాడుతాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు గొప్పగా మమ్మల్ని దీవిస్తాడనే ఆశ ఆ చిన్న పాపకు, 3 సంవత్సరాల పాపకు. అసలు 3 సంవత్సరాల పాప ఏటి ఒడ్డుకెళ్ళి తన తమ్ముడిని చూసేంత స్థితి ఉంటుందా? మన సంస్కృతిలో మాట్లాడదాం. తమ్ముడు ఉపేందర్ కొడుకు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? తమ్ముడు 4 సంవత్సరాలు. ఆడు చర్చిలో కూర్చుంటే కొట్టుకుంటారు 2 అన్నదమ్ములు. మూడు సంవత్సరాల పాప ఏటి ఒడ్డుకి వెళ్ళి కూర్చుండి చూస్తుందంటే ఎంత మెచ్యూరిటీ కావాలి అమ్మాయికి, ఎంత ఆలోచన చేయాలి జీవితం కోసం కానీ, కుటుంబం కోసం కానీ, సమాజం కోసం కానీ. అంటే అంతగా దేవుడిలో పెంచినాడట, అవునా కాదా? మామూలుగా 3 సంవత్సరాలు కాదు, ఇప్పుడు ఈ జనరేషన్ 5 సంవత్సరాల పాప కూడా మన మాట విన్నది. వింటదా?
10 సంవత్సరాల పాప కూడా ఇంటలేడు మాట. మామూలుగా ఒక 3 సంవత్సరాల పాప ఏటి ఒడ్డుకెళ్ళి తన తమ్ముని కోసం కాపలా కాస్తుందంటే నిజంగా ఆ తల్లిదండ్రులకు మనం చేతి మొక్కాల్సిందే. అంత ఖచ్చితంగా, అంత పకడ్బందీగా, అంత ప్రణాళిక ప్రకారము వాళ్ళని పెంచినట్టుగా మనం చూస్తాం. సో ఇంకా ఏం జరిగిందో చూస్తాం. సో వానికి ఏమి సంభవించినో తెలుసుకుంటకు వాని అక్క దూరంగా నిలిచున్నాను. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చాను. ఆమె పనికత్తలు ఏటి ఒడ్డున నడుచుండగా ఆమె నాసులోని ఆ పెట్టెను చూచి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫరో కుమార్తె ఏటికి స్నానం చేయడానికి వచ్చింది. తనకు ఫరో కుమార్తెతో పాటు తన చెలికత్తలు అంటే దాసులు కూడా వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా ఒడ్డుపడి నడుస్తున్నారు. కానీ పెట్టెను చూసింది ఎవరు? పెట్టెను చూసింది మాత్రం ఫరో కుమార్తె చూసింది. ఫరో కుమార్తె చూసి ఏమంటుందంటే, ఆమె పనికత్తెలు ఏటోటు నడుచునుగా ఆమె నాసులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తె నొకతని పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని అందు కనికరించి వీడు ఎబ్రీల పిల్లల్లో ఒకడనను. ఆమె మొత్తానికైతే ఆ పెట్టెను తెప్పించి చూసింది, ఓపెన్ చేసింది, ఏడుస్తుంటే కొంచెం కనికరపడ్డది. కానీ ఆమెకు అర్థమైంది ఏంటిదంటే ఆ పిల్లవాడు ఎవరు? హెబ్రీయుడు. హెబ్రీల పిల్లలు ఏం చేయాలి? నదిలో పడేసి చంపేయాలి. రాజు ఆజ్ఞ అది. ఆమె ఇమీడియట్గా ఏం చేయాల్సి ఉంటుంది ఆ పిల్లవాడిని చూసినప్పుడు? నదిలో పారేయడమే, అంతే. ఇక అక్కడ అవకాశమే లేదు, ఇంకో వేరే రెండో ఆప్షన్ లేదు. మేబీ ఆమె పడేసే ఉండేదేమో ఆ సీన్లో మనం చూస్తే. కానీ ఇక్కడ ఇంకొకరు ఎంటర్ అవుతాను, మీరు చూడండి. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి ఎబ్రీ స్త్రీలలో ఒక దాన్ని పిలుచుకొని వత్తున్నా నేను. ఒక 3 సంవత్సరాల పాప ఎవరితో మాట్లాడుతున్నది? ఫరో కుమార్తెతో మాట్లాడుతున్నది. ఏమని మాట్లాడుతున్నది? ఈ బాబుని పెంచడానికి, అంటే ఒకవేళ ఈమె మేబీ ఎబ్రీ పిల్లల్ని గుర్తుపడిన తర్వాత పడేస్తాడో మన ఆలోచన ఆ పాపకు వచ్చినప్పుడు, ఈ బాబుని పెంచడానికి నేను ఎబ్రీలలోనికి వెళ్ళి ఒక దాదిని తీసుకురాగలనా అని అంటుంది. ఆ ఫరో కుమార్తె ఆ పెట్టెను తీసి విప్పినప్పుడు ఆమె ఆనే ఉన్నదా లేదా? మొత్తం అన్నీ చూస్తున్నది. కానీ ఎక్కడ నన్ను ఏడ్చిందా? ఏడ్చినట్టు రాయబడ్డదా? ఆమె ఎమోషన్స్ అన్నిటి కంట్రోల్ చేసుకున్నది. ఏడవలేదు, బాధపడలేదు, దుఃఖించలేదు, కోపం తెచ్చుకోలేదు, కామ్గా ఉన్నది. ఎంత కామ్గా ఉన్నదంటే అంత కామ్గా ఉన్నది. 3 సంవత్సరాల పాప ఆ విధంగా ఉండడం సాధ్యమా ఈ కాలంలో? కానీ ఎంత చక్కగా ఫరో కుమార్తెతో మాట్లాడుతుంది. ఈ పిల్లవాడిని పెంచుటకు నేను ఎబ్రీ స్త్రీలో ఒక దాదిని తేగలనా? మీకు ఇష్టమేనా? మీకు అనుకూలమేనా? అంటే పొలైట్గా మాట్లాడుతుంది ఆమె దగ్గరికి వెళ్ళి. అంటే చాలా మృదువుగా మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఒక 3 సంవత్సరాల పాప తన తమ్ముని కోసం ఫరో కుమార్తెతో అంత నిజంగా మాట్లాడుతుందంటే ఆ తల్లిదండ్రుల పెంపకం ఏ విధంగా ఉన్నదో మనకు అర్థమవుతుంది అనమాట. సో కాబట్టి మనం ఆలోచన చేసినప్పుడు అప్పుడు ఏమంటుందంట అమ్మ చూడు. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి ఎబ్రీ స్త్రీలలో ఒక దాన్ని పిలుచుకొని వస్తున్నా నేను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. హల్లెలూయా. అసలు దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ బయటపడుతుందన్నమాట. ఆ పాప అంతగా ఆమె కోసం, వాళ్ళ తమ్ముని కోసం అక్కడ కాపలి కాయడానికి ఉన్న రీజన్ ఏంటంటే, ఒకవేళ అక్కడ కూడా దేవుడు ఏదైనా అవకాశం ఇవ్వకపోతాడా, అక్కడ కూడా దేవుడు ఏదైనా దారి చూపకపోతాడా? ఈ 3 నెలలు కాచిన దేవుడు మా తమ్ముడిని ఈ 3 నెలలు కూడా దాచిపెట్టిన దానికి ప్రతిఫలంగా ఏదైనా అవకాశం దొరకకపోద్దా, ఏదైనా మార్గం దొరకకపోద్దా, ఏదైనా ఉపాయం దేవుడు చూపకపోతాడా అన్న ఉద్దేశంతో అక్కడ పాప ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇంకొక విషయం ఆలోచించండి, అక్కడ పాపనే ఎందుకున్నది? మేబీ వాళ్ళ అమ్మ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ నాన్న ఉండొచ్చు,
లేకపోతే వాళ్ళ అన్నయ్య కూడా ఉండొచ్చు, ఇంకా మేబీ ఉండొచ్చు. ఉంటే పెద్దవాళ్ళు పాపనే ఎందుకున్నది? ఎస్. అంటే ఒకవేళ వాళ్ళ మమ్మీ కానీ డాడీ కానీ ఉండి ఉంటే, లేకపోతే అన్నయ్య కానీ ఉండి ఉంటే ఇలాంటి సంభాషణ జరిగేది కాదు మేబీ. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు, సమాజంలో అందరికీ తెలిసిన వాళ్ళు. కానీ మేబీ పాప ఎవరికి తెలియకపోవచ్చు, అక్కడ ఉన్న పర్య కుమార్తెలకు కానీ వాళ్ళ పనికత్తెలకు కానీ తెలియకపోవచ్చు. సో కాబట్టి వాళ్ళ తల్లిని తీసుకురావడం ఈ పాపకు ఈజీ అవుతుంది. చూడండి, దేవుని ప్రణాళిక ఏ విధంగా ఉంటుందంటే, చిన్న చిన్న వాళ్ళతో దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. చిన్న చిన్న వాళ్ళతోనే దేవుడు ఒక వ్యక్తిని కాపాడాలనుకున్నప్పుడు, ఒక వ్యక్తిని రక్షించాలనుకున్నప్పుడు, ఒక వ్యక్తిని గొప్ప నాయకునిగా తయారు చేయాలనుకుంటున్నప్పుడు చిన్న వ్యక్తినే దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తాం. వాళ్ళ అక్క అంతలాగా ఆ తమ్ముని కోసం వెయిట్ చేయాల్సి ఎందుకు వచ్చిందంటే, ఒకవేళ ఫరో కుమార్తెకి ఇట్లా వచ్చి ఇక్కడ స్నానం చేస్తే, ఒకవేళ ఆమె కావాలనుకున్నప్పుడు నేను వెళ్ళి మా మమ్మీని తీసుకొస్తా, ఆమె నిర్ణయం అది. అంత బ్రాడ్ మైండ్తో అక్కడ ఉన్నది ఆమె, అంత బ్రాడ్ మైండ్తో, విశాలమైన దృక్పథంతో ఉన్నది అక్కడ. సో కాబట్టి ఆమె అందుకనే వాళ్ళ మమ్మీని తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచాను. హల్లెలూయా. సో చూడండి, దేవుని ప్రణాళికలు మనం అర్థం కావాలంటే చాలా విచిత్రంగా ఉంటాయి. ప్రతికూల పరిస్థితులు చుట్టూ, ఆ దేశమంతా కూడా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. రాజు ఆగిన ఖండితంగా ఏమని ఉన్నదంటే, మగపిల్లాన్ని చంపేయాలని ఉన్నది. అయినప్పటికీ ఆ కుటుంబం దేవుని కోసం నిలబడ్డారు. 3 నెలలు ఆ బాబుని పెంచింది, కాపాడింది, దాచింది, భద్రపరిచింది. 3 నెలల తర్వాత ఇక ఆమె వశం కావట్లేదు. దేవా, నాకు చేతనైతే లేదు, నాకు సాధ్యం అయితే లేదు ఇక పెంచడానికి అన్నప్పుడు దేవుడు మేబీ ఆ తల్లికి ఒక ప్రణాళిక చెప్పుంటాడు నేను అనుకుంటున్నా. ఇది ఊహాజనికమే, బైబిల్ అనేది పరిశుద్ధాత్మ రాయవాళ్ళే. కానీ దేవుడు చెప్పుంటాడు, అమ్మా నువ్వు ఒక పెట్టెను తీసుకొని ఆ పెట్టెలో వాడిని పెట్టి ఆ ఏటినోడ ఉంచిన తర్వాత నీ కుమార్తెను అక్కడ పెట్టు వాని కావలి కోసం అని మేబీ చెప్పుంటాడు దేవుడు చెప్పుండొచ్చు కూడా, లేకపోతే ఆమెకు వచ్చిన థాట్ అది. కానీ ఏదేమైనప్పటికీ కానీ దేవుడు వాళ్ళ కుటుంబాన్ని అయితే విడవలేదు. దేవునికి కావాలనుకున్న వ్యక్తిని మాత్రం ఆయన కాపాడినట్టుగా మనం చూస్తాం. సో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు ఆ కుటుంబం దేవుని కోసం ఏ విధంగా నిలబడ్డది, అది మనం కావాలి. రాజ్యం అంతా ఒక సైడ్ ఉన్నది, కుటుంబం అంతా ఒక సైడ్ ఉన్నది. రాజ్యం అంతా ఒక సైడ్ ఉన్నది, కుటుంబం అంతా ఒక సైడ్ ఉన్నది. కానీ దేవుడు కాపాడిండు, భద్రపరిచిండు. ఇక మనం కిందికి వచ్చినట్లయితే, ఫరో కుమార్తెతో ఆమె, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వాడిని పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చినని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచును. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యుద్ధకు అతను తీసుకొని వచ్చాను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీస్తానని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను. మేబీ ఎన్ని సంవత్సరాలకు తీసుకొచ్చి ఉంటుంది ఆ బాబుని వాళ్ళ అమ్మ? ఒక 5 years అనుకుందాం. 5 years అయితే పాలు మారుస్తారు, 3 years వరకే పాలు తాగుతారు. సరే 3, 4 years, 5 yearsలో ఈ 5 yearsలో మేబీ ఏం చెప్పుంటారు పిల్లగానికి? చాలా విషయాలు నేర్పుంటారు కదా చిన్నప్పుడు. దేవుని గురించి కానీ, దేవుని గొప్పదనం గురించి కానీ, దేవుని జనాంగం గురించి కానీ, దేవుడు చేసిన వాగ్దానాల గురించి కానీ, నిబంధనల గురించి కానీ చాలా విషయాలు నేర్పుంటుంది 5 సంవత్సరాలలో. కానీ పేరు పెట్టలేదు ఆమె. ఎందుకు పెట్టలేదు? ఆమె జీతం, సొంత కుమారుడు కానీ జీతంగా పెంచింది.
ఎంత బాధపడి ఉంటుంది తల్లి. అరే నా కుమారుని పెంచడానికి నేను జీతం తీసుకోవాలన్నా, చాలా కుమిలిపోయి ఉంటుంది కదా. కానీ భరించింది. దేనికోసం? బ్రతకడం కోసం, దేవుని కోసం. ఒక తల్లి తన కుమారుని జీతం ఇచ్చి పెంచడానికి నిర్ణయించుకున్నదంటే ఎంత త్యాగం అవసరం ఉంటుంది చెప్పండి. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్నాడు అక్కడ. ఏడవలేదు. అరే నా కుమారుని నేను జీతం పెంచాలన్నా. ఆ ఫరో కుమార్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ అక్క వాళ్ళ అమ్మని తీసుకొచ్చినప్పుడు ఏమాత్రం కూడా ఆమె సొంత కుమారులాగా అక్కడ ఫీల్ కాలే. నేను ఒక దాదినే అన్న ఫీలింగ్తో వచ్చిందాము. సో దీని అంతటి కారణం ఏంటంటే దేవుడు వాళ్ళ కుటుంబంలో వాళ్ళని ట్రైన్ అప్ చేసిండు. ఆ విధంగా వాళ్ళని ఆ విధంగా వాళ్ళని మలిచిండు అన్నమాట. ఆ ఫరో కుమార్ దగ్గరికి వచ్చి ఆమె ఏమాత్రం కూడా ఇంత స్టంగ్ స్లిప్ అయినా ఫరో కుమార్తెకు కూడా డౌట్ వచ్చేది, చంపేసేవాళ్ళు. కానీ దేవుని యొక్క కాపుదల ఏ విధంగా ఉన్నదంటే ఫరో కుమార్తె దగ్గరికి వచ్చినాక ఆమె ఎట్లా మాట్లాడాలి, ఏ విధంగా బిహేవియర్ చేయాలనేది కూడా దేవుడు వాళ్ళతో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే పేరు కూడా ఆయనకు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే వాళ్ళకు ఆ అధికారం లేదు అక్కడ. సో పేరు కూడా ఎవరు పెట్టింది మోషేకు అంటే ఫరో కుమార్తె పెట్టింది. సో ఇక్కడ ఈ కుటుంబాన్ని మనం చూసినప్పుడు దేవుని కోసం త్యాగంగా, మేబీ అలా హస్బెండ్ పేరు ఇక్కడ రాయబడలేదు, వాళ్ళ తల్లి యొక్క పేరు కూడా ఇక్కడ రాయబడలేదు, వాళ్ళ అక్క యొక్క పేరు కూడా ఇక్కడ రాయబడలేదు. ఓన్లీ మనకి ఇక్కడ వచ్చిన పేరు ఏంటిదంటే మోషే, ఫరో కుమార్తె పెట్టిన పేరు. కానీ వాళ్ళ పేర్లు ఉన్నాయి. కుటుంబం యొక్క మొత్తం బయోడేటా మనకు ఉంటుంది మిగతా లోపలికి వెళ్తాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు తనకున్న ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మోషే రాస్తున్నప్పుడు ఈ అధ్యాయాన్ని మేబీ వాళ్ళ అమ్మ పేరు రాసుకోలేదు, వాళ్ళ నాన్న పేరు రాసుకోలేదు, వాళ్ళ అన్నయ్య పేరు రాసుకోలేదు, వాళ్ళ అక్క పేరు రాసుకోలేదు. ఓన్లీ డైరెక్ట్ కిందకి వస్తుంటే ఆయన పేరు మాత్రమే ఫరో పెట్టినట్టుగా రాసిన అనమాట. అంటే వాళ్ళ పేర్లు అక్కడ అవసరం లేదు. ఎందుకు? అలా పేర్లే ఒకవేళ అక్కడ పెట్టి ఉంటే ఫరో కుమార్తెకు డౌట్ వచ్చేది. అవసరం లేదు అక్కడ. అప్పటి మందం మీకు పేర్లు అవసరం లేదు భయ అని చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ రాపించినట్టుగా మనం చూస్తాం. రాసింది మోషేనే, కానీ తన సొంత తల్లిదండ్రుల పేరే రాసుకోలేదు, సొంత అన్న పేరే రాసుకోలేదు, సొంత అక్క పేరే రాసుకోలేదు. వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళ తల్లిదండ్రుల పేరు ఏంటి చెప్పగలుగుతారా ఎవరన్నా? వాళ్ళ అన్నయ్య పేరు చెప్పగలుగుతారా? వాళ్ళ అక్క పేరు చెప్పగలుగుతారా? ఉన్నది, కుటుంబం ఉన్నది, అన్న అక్క తమ్ముడు. మోషేనే లాస్ట్ వాడు. అమ్రాము యాకోబేదు, అహరోను మిరియాము, వాళ్ళ అన్నయ్య అక్క. మిరియామే ఇప్పుడు ఇక్కడ ఆయన కాపలుగా ఉన్న వ్యక్తి. సో ఈ కుటుంబాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, కుటుంబం బయోడేటా మనం చూస్తున్నప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా దేవుల్లో చాలా చక్కగా ఉన్నట్టుగా మనం చూస్తాం. మిరియాము ప్రవక్తిని, ఆమె ప్రవచించే వ్యక్తిగా ఉన్నది. అహరోను ఐప్రీస్ట్. ఆ కాలంలో ఇజ్రాయేల్ జనాంగాన్ని అందరికీ ఆయన ఒక యాజకుడిగా, అంటే మన భాషలో చెప్పాలంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పీకర్స్ అంటారు కదా, ఆ లెవెల్లో ఉన్నాడు. మోషేనేమో 6 లక్షల మందిని నడిపిస్తూ కానానుకు తీసుకెళ్ళాడు అనమాట. ఒక కుటుంబం, దేవుడు కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న వ్యక్తులను ఏ విధంగా చూస్తాడు, ఏ విధంగా ప్రేమిస్తాడు అనే ఆలోచన మనం చూసినప్పుడు, ఒక కుటుంబం దేవుని కోసం నిలబడితే, ఆ కుటుంబంలో ఉన్న కుమారులు కానీ కుమార్తెలు కానీ దేవుని కోసం నిలబడితే సమాజంలో ఎంత మార్పు తీసుకొచ్చిందో మనకు అర్థమవుతుంది అనమాట. అందుకనే దేవుడు కుటుంబాలను చాలా ప్రేమిస్తాడు. ఎందుకు? కుటుంబ వ్యవస్థని స్థాపించిందే దేవుడు కదా. ఆదామును తీసుకొచ్చి నీకు కంపల్సరీ నువ్వు ఒంటరిగా ఉంటే ఉండలేవురా బాబు అని చెప్పి అవ్వని తీసుకొచ్చిండు. సో కాబట్టి కుటుంబ వ్యవస్థను తీసుకొచ్చిన దేవుడే కాబట్టి కుటుంబాలను దేవుడు చాలా ప్రేమిస్తాడు. కాకపోతే సమస్య ఏంటంటే కుటుంబాలుగా మనం దేవునిలో ఉంటున్నప్పుడు, కుటుంబాలుగా దేవునిలో కట్టబడుతున్నప్పుడు దేవుని కోసం నిలబడాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ యాకోబేదు కానీ అమ్రాము కానీ దేవుని కోసం తన పిల్లలను పెంచకపోయి ఉంటే, దేవుని కోసం ఐగుప్తులో నిలబడకపోయి ఉంటే
మేబీ ఐగుప్తీలు అందరినీ తీసుకుపోవడానికి మోషే వచ్చేవాడా? కష్టం. అంటే దేవుడు ఇంకొక మార్గం వెతుకుంటాడు కావచ్చు, దేవునికి అసాధ్యమైన తెలియదు. కానీ ఆ పరిస్థితుల్లో, వాళ్ళున్న సిచ్యువేషన్స్లో, వాళ్ళున్న కోణంలో దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకోవడానికి, ఒక వ్యక్తి దేవునికి కావాల్సి ఉన్నదంటే ఆ వ్యక్తి ఏ ఫ్యామిలీ నుంచి వచ్చిండు? అమ్రాము యాకోబు కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఆ కుటుంబంలో నుంచే ఒక కుమారుని తీసుకొచ్చి, ఆ కుమారుని ద్వారానే ఆ ఇజ్రాయెల్ జనాంగాన్ని అంతటిని కూడా బయటికి తీసుకొచ్చినట్టు మనం చూస్తాం. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవునికి కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యం. సో కుటుంబంతో దేవుడు సమాజంలో గొప్ప మార్పును తీసుకొస్తాడు అనమాట. అందుకని ఒక ఆయన ఏమంటారంటే, సమాజం అంటే ఏంటిది? దేశం అంటే మట్టికి అదే, దేశం అంటే మనసులో అంటాడు గురిజాడ అప్పారావు. సమాజంలో మార్పు రావాలన్నా, సంఘంలో మార్పు రావాలన్నా ఫస్ట్ ఎక్కడ మార్పు రావాలంటే కుటుంబంలో రావాలి. కుటుంబంలో మార్పు వస్తే కుటుంబంలో ఉన్న వ్యక్తులు, పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా సమాజంలోకి వెళ్తారు కాబట్టి సమాజాన్ని మార్పు తీసుకురాగలుగుతారు. ఇక్కడ మోషే గారు కుటుంబంలోనే మార్పు, ఆయన చిన్నప్పటి నుంచే దేవుని వాక్యాన్ని వింటూ పెరిగి దేవుని వాక్యాన్ని నూరిపోసింది. మేబీ 5 సంవత్సరాలలో నూరిపోసింది వాళ్ళ అమ్మ. ఎందుకంటే 5 సంవత్సరాల మళ్ళీ దొరకడు కదా, నాకు 40 సంవత్సరాలు అక్కడనే ఉంటాడు ఫరో కుమార్తె దగ్గర. 30 సంవత్సరాలు సకల విద్యలను అభ్యసించిండు మోషే గారు. కానీ దానికంటే ముందు దేవుని వాక్యాన్ని నేర్పించింది వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మ నేర్పించింది మేబీ ఏముంటుంది? యాకోబు చరిత్ర, ఇస్సాకు చరిత్ర, అబ్రహాము చరిత్ర, నోవాహు చరిత్ర, ఇవే ఉంటాయి. ఇవన్నీ ఆమెకు మొత్తం ఒక మన రోట్లో దంచి నూరిపోసింది అనమాట. సో అవన్నీ కూడా ఆయన గుర్తుపెట్టుకున్నాడు. సో గుర్తుపెట్టుకోని దేవుని కోసం గొప్ప నాయకునిగా తయారైనట్టుగా మనం చూస్తాం. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు వ్యక్తులని, కుటుంబాలని చాలా ప్రేమిస్తాడు. సో కాబట్టి కుటుంబంలో ఉన్న కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, కుటుంబంలో ఉన్న పిల్లల్ని కూడా ప్రేమిస్తాడు. ఆ పిల్లల్ని మనం ఏ విధంగా పెంచాలి, సమాజానికి అందించాలి. మనం చాలాసార్లు పిల్లలు మన సొంత వాళ్ళేమో అనుకుంటాం. సరే, దేవుడు మనకి ఇచ్చిండు, అదే ఓకే. దేవుడు ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే సమాజానికి మనం వాళ్ళని అందిస్తున్నాం. జనరేషన్ కోసమే కాదు, సమాజానికి అందిస్తున్నాం. సమాజానికి అందిస్తున్నప్పుడు సమాజంలో వాళ్ళు ఎంత గొప్పగా మార్పు తీసుకురాగలుగుతారో అంత గొప్పగా అంత శ్రమ మనం తీసుకోవాలి. వాళ్ళని జాగ్రత్తగా పెంచాలి, పోషించాలి, నడిపించాలి, అన్ని విషయాలు నేర్పించాలి. అన్నిటిలో వాళ్ళు గొప్పగా రావడానికి మనం కృషి చేయాలి. అందుకనే చాలామంది సైకాలజిస్టులు ఏమంటారంటే 1 నుంచి 5 సంవత్సరాల వరకు ఒక బాబు కానీ పాప కానీ ఆ వయసులో వాళ్ళు ఏదైతే నేర్చుకుంటారో దాన్ని జీవితంలో మర్చిపోవాలన్నమాట. అంత నేర్పియాలి వాళ్ళకు. ఇక్కడ మోషే వాళ్ళ తల్లి అదే చేసింది. 5 సంవత్సరాల బాబుని ఫరో కుమార్తె చేతికి ఇచ్చింది. కానీ ఆ 5 సంవత్సరాల బాబుకు ఎంత నేర్పాలో అంత నేర్పించింది. ఆ మోషకే కాదు, వాళ్ళ అక్కకు కూడా నేర్పించింది, మిరియాముకు. వాళ్ళ అన్నకు కూడా నేర్పించింది, అహరోనుకు. వాళ్ళు అట్లా నేర్పిస్తేనే కదా అంత చక్కగా ఫరో కుమార్తె దగ్గర ఆమె మాట్లాడగలిగింది. ఒక 3 సంవత్సరాల పాప ఫరో కుమార్తెతో మాట్లాడుతూ, నేను నీకోసం ఒక దాదిని తీసుకురాగలనా అని చెప్పగలిగిందంటే ఎంత మైండ్ని వాళ్ళు ట్యూన్ చేసి ఉంటారు, పిల్లల మైండ్ని. సో కాబట్టి మన జీవితాల్లో మనం కుటుంబాలుగా ఉంటున్నప్పుడు కుటుంబాలుగా దేవుని కోసం ఏ విధంగా జీవించగలగాలి, కుటుంబంలో ఉన్న పిల్లలను దేవుని కోసం ఏ విధంగా పెంచగలగాలి, అది మన ముందున్న సవాలు. సో కాబట్టి మనము చాలా ప్రతికూల పరిస్థితుల్లోనే ఉన్నాం. మన జనరేషన్ అంతా కూడా సెల్ ఫోన్లకు అడక్ట్ అయి ఉన్నది. కానీ అటువంటి పరిస్థితులలో కూడా మనం దేవుని కోసం పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, మనం ఏ విధంగా దేవుని కోసం నిలబడాలి అనేది మనం ఆలోచన చేస్తూ ముందుకెళ్దాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. థ్యాంక్ యూ.